ఈరోజు మీ అందరి కోసం ఆషాఢ మాసం సంబంధించిన డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవడానికి ముందుకు వచ్చాను. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఆషాఢ మాసం ప్రాముఖ్యత ఏంటో, అసలు ఎలా మొదలై ఎలా ఎండింగ్ అవుతుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీతో ఈరోజు నేను షేర్ చేసుకోబోతున్నాను. 2025లో ఆషాఢ మాసం, ఈ మాసంలో అనేక పండుగలు, ప్రత్యేకమైన రోజులు వస్తాయి. ముఖ్యంగా బోనాలు, జగన్నాథ రథయాత్ర, గురు పౌర్ణమి వంటి పండుగలు ఈ మాసంలో వస్తాయి. ఆషాఢ మాసం హిందూ సాంప్రదాయాలలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ మాసంలో శుభకార్యాలు జరుపుకోవడం మంచిది కాదని అంటారు, కానీ పండుగలు, పూజలు, దాన ధర్మాలు చేయడం మంచిది. ఆషాఢ మాసం విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శూన్యమాసం. ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా కూడా పరిగణిస్తారు. ఈ సమయంలో వివాహం వంటి శుభకార్యాలు జరుపుకోవడం మంచిది కాదని నమ్ముతారు. ప్రత్యేకమైన పండుగలేంటో తెలుసా? ఈ మాసంలో బోనాలు, జగన్నాథ రథయాత్ర, గురు పౌర్ణిమ వంటి ముఖ్యమైన పండుగలు వస్తాయి. పూజలు, దాన ధర్మాలు. ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలకు ప్రత్యేక పూజలు చేసి దాన ధర్మాలు చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారంట. పవిత్ర స్నానాలు, ధ్యానం. ఈ మాసంలో పవిత్ర నదులలో స్నానం చేయటం, ధ్యానం చేయడం కూడా మంచిది. ఆషాఢ మాసంలో చేయకూడనివి: వివాహం, గృహప్రవేశం వంటి శుభకార్యాలు ఈ మాసంలో చేయకూడదు. కొత్త పనులు ప్రారంభించడం మంచిది కాదు. ఆషాఢ మాసంలో చేయవలసినవి: జగన్నాథ రథయాత్ర, బోనాలు వంటి పండుగలు జరుపుకోవడం, గురు పౌర్ణమి రోజున గురువులకు పూజించడం మంచిది. ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలకు పూజించాలి, దాన ధర్మాలు చేయాలి, దేవాలయాలకు సందర్శించడం, పూజలు చేయడం వంటివి చేయవచ్చును. ముఖ్యమైన తిథులు: ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఇది వైష్ణవ భక్తులకు ముఖ్యమైన రోజు. ఆ రోజున విష్ణువును పూజిస్తారు. ఆషాఢ అమావాస్య పితృదేవతలను పూజించే రోజు. ఈ రోజున దాన ధర్మాలు చేస్తారు. గురు పౌర్ణిమ గురువులను పూజించే రోజు. ఈ రోజున గురువులను పూజించాలి. బోనాల పండుగ తెలంగాణలో జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈ పండుగను ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. జగన్నాథ రథయాత్ర ఒరిస్సాలో జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈ పండుగను ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. అసలు బోనాల పండుగ విశిష్టత, బోనాల విశిష్టతను ప్రపంచానికి చాటుదాం. అసలు బోనాల పండుగని ప్రపంచానికి ఎందుకు చాటి చెప్పాలనే దాని గురించి ఈరోజు నేను తెలియజేసుకుంటాను. హైదరాబాద్. ఆషాఢ మాస బోనాల విశిష్టతను, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటుదామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే బోనాల జాతరను పురస్కరించుకొని మంగళవారం గోల్కొండలో నిర్వహించిన అధికారుల సమన్వయ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బోనాలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు వసతులు కల్పించాలి సూచించారు. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా పర్యాటక శాఖ బోనాల విశిష్టతను తెలియజేస్తూ పర్యాటకులకు ఆకర్షించేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రస్తుత తరం చిన్న వీడియోలు, రీల్స్కు ఆకర్షితులవుతున్నారని సమాచార శాఖ ఈ అంశంపై దృష్టి పెట్టాలని, చిన్న వీడియోల రూపంలో బోనాల గొప్పతనంపై అనేక రకాలుగా ప్రచారాలు నిర్వహించాలన్నారు. గతంలో ఉన్నట్లు ఆషాఢ మాసంతం గోల్కొండ కోటలో ప్రవేశం ఉచితంగా ఇవ్వాలని, ప్రస్తుతానికి మంగళవారం కూడా ఉచిత ప్రవేశం కోరుతూ పురావస్తు శాఖకు సూచిస్తున్నట్లు పేర్కొన్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ, గోల్కొండ బోనాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం నగర నలుమూలల నుంచి ఆర్టీసీ బస్సులు నడపమన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహమ్మదీన్, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, గోల్కొండ జగదాంబిక ఆలయ చైర్మన్ కొంటెపూడి చంటిబాబు, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచరణ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ కోట లోపల నాగదేవత పుట్ట వద్ద పూజలు చేసి అమ్మవారికి కల్లుసాక పెట్టారు.
ఇదన్నమాట మన తెలంగాణ ఈసారి 2025లో బోనాల పండుగను ఇంత భారీ ఎత్తున జరిపించాలని తెలంగాణ గవర్నమెంట్ ముందుకు వచ్చింది. సో మనమందరం కూడా అమ్మవారిని మంచిగా భక్తి శ్రద్ధలతో బోనాలతో సమర్పించుకొని కోరిన కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్.